రండి మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో చూపిస్తాను. ఆడపిల్లల గురించి. మా ఇంట్లో ఆడపిల్ల ఎలా చేస్తుందంటే తన వస్తువులను ఎలా పెట్టుకుంటుంది, తనకిచ్చిన గిఫ్ట్స్ని ఎలా ఉంచుకుంటుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. తనకి రాఖీ పండుగ రోజు వాళ్ళ బ్రదర్ ఇచ్చాడనమాట ఆ చాక్లెట్. సో తనకి ఇది ఒకటే కదండి, ప్రతి ఒక్కటి కూడా తను చాలా పదిలంగా దాచుకుంటుంది అనమాట. అది ఎంత కవర్ కూడా చాలా జాగ్రత్తగా చింపేసి ఆ కవర్ని మళ్ళీ ఏం చేసిందంటే తను చాలా దాచుకుంది. ఇట్లా ప్రతి ఒక్క గిఫ్ట్ తనకి చాలా ఇంపార్టెంట్ లాగా ఫీల్ అవుతుంది. చిన్న చిన్న గిఫ్ట్లు అయినా సరే చాలా పెద్ద గిఫ్ట్స్ లాగా ఫీల్ అవుతుంది అనమాట. కానీ అమ్మాయిలు అంటే అంతే ఉంటారు కావచ్చు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చిన, వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు ఇలాగే దాచుకుంటారేమో. సో నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తున్నా, పెద్ద కవర్ చేసేసింది ప్రతి ఒక్కటి. ఎవరు ఇచ్చినా సరే వాటిని ఇదే కదా, చాక్లెటే కదా, చిన్నదే కదా అంచకూడదు. చాలా పదిలంగా ప్రతి ఒక్క పేపర్ మంచిగా దాచుకుంటుంది. తను చూస్తే నాకు భలే చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. భలే రియల్లీ అండి, ఇది లిటరల్గా ఇదొక్క వస్తువే కాదు, ప్రతి ఒక్కటి ఇంతే దాచుకుంటుంది. తను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది అనమాట. తనకి ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారంటే చాలు, ఇంకా అది ఎన్ని రోజులైనా సరే. స్కూల్లో కూడా తనకు చాలా చాక్లెట్స్ గిఫ్ట్స్ వస్తాయన్నమాట. మ్యాథ్స్ బాగా చేస్తుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చదువుతుంది. వాళ్ళ టీచర్స్ ఇచ్చినవి కూడా ఏ ఒకటి మిస్ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఆ పేపర్స్ అన్నీ ఎందుకు నన్ను అవన్నీ అన్నా కానీ సరే నాకు కావాలి మమ్మీ అని గుర్తుగా అలాగే పెట్టుకుంటుంది.